మూడేళ్ల కింద పెళ్లి సందడి సినిమాతో హీరోగా పరిచయమయ్యాడు శ్రీకాంత్ కొడుకు రోషన్. ఆ సినిమా తర్వాత చాలా గ్యాప్ తీసుకున్నాడు. మధ్యలో 2-3 అవకాశాలు వచ్చినా కూడా కేవలం ఛాంపియన్ సినిమా కోసం ఎన్నో సంవత్సరాలు ఖర్చు చేశాడు ఈ హీరో. ఇప్పుడు ఈ సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. ఛాంపియన్ ట్రైలర్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ఇప్పుడు ప్రముఖ నిర్మాణ సంస్థ వైజయంతి మూవీస్ నెట్వర్క్ నుంచి వస్తున్న ఈ సినిమాపై ఇండస్ట్రీలో భారీ అంచనాలు నెలకొన్నాయి. దాదాపు 40 కోట్ల భారీ బడ్జెట్ తో దర్శకుడు ప్రదీప్ అద్వైతం ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించాడు. ఒక పీరియాడిక్ డ్రామాకి కావలసిన గ్రాండియర్ విజువల్స్ ట్రైలర్లో స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ సినిమా కథాంశం 1947 స్వాతంత్ర్య సమర కాలం నాటిది. ఆగస్టు 15న భారతదేశం మొత్తానికి స్వాతంత్ర్యం వచ్చి త్రివర్ణ పతాకం రెపరెపలాడుతున్న హైదరాబాద్ సంస్థానంలోని కొన్ని ప్రాంతాలు మాత్రం ఇంకా బానిస బతుకుల్లోనే మగ్గుతుంటాయి. ముఖ్యంగా నిజాం పాలనలో ఉన్న బైరాన్పల్లి అనే ఊరికి ఇంకా స్వాతంత్ర్యం రాదు. అక్కడి ప్రజలు పడుతున్న వేదన, స్వేచ్ఛ కోసం వారు చూస్తున్న ఎదురుచూపులను ఈ కథలో ప్రధానంగా చూపించబోతున్నారు. ట్రైలర్ ఆద్యంతం ఎమోషనల్ గా సాగింది. నిజాం రాజు చేతుల కింద రజాకార్ల అరాచకాల మధ్య సామాన్య ప్రజలు ఎలా నలిగిపోయారు అనేది దర్శకుడు కళ్లకు కట్టినట్లు చూపించాడు. బైరాన్పల్లి ప్రజలు తమ ప్రాణాలు ఎలా కోల్పోయారు, వారి బతుకులు ఎంత దయనీయంగా మారాయి అనే సన్నివేశాలు గుండెను బరువెక్కించేలా ఉన్నాయి. చరిత్ర పుటల్లోని ఈ చీకటి కోణాన్ని వెండితెలపై చాలా నిజాయితీగా ఆవిష్కరించే ప్రయత్నం చేశారు. అలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న బైరాన్పల్లి ఊరికి హీరో రోషన్ వచ్చిన తర్వాత పరిస్థితులు ఎలా మారతాయి అనేది ఈ సినిమా మెయిన్ పాయింట్. ఒక ఫుట్బాల్ ప్లేయర్ అయిన హీరో కేవలం ఆటతోనే కాకుండా ఆ ఊరి విముక్తి కోసం రజాకార్లతో ఎలా పోరాడాడు, ఆ ఊరి ప్రజల్లో ధైర్యాన్ని ఎలా నింపాడు అనేది ఆసక్తికరంగా చూపించారు. ఆటను, పోరాటాన్ని మిక్స్ చేస్తూ కథను నడిపించిన విధానం చాలా కొత్తగా అనిపిస్తుంది. ఇక ఈ సినిమాలో రోషన్ చాలా ఎనర్జెటిక్ గా మునుపెన్నడూ చూడని కొత్త లుక్ లో కనిపిస్తున్నాడు. యాక్షన్ సీక్వెన్స్ లో రోషన్ పర్ఫార్మెన్స్ ఆకట్టుకునేలా ఉంది. మలయాళ బ్యూటీ అనస్వర రాజన్ హీరోయిన్ గా నటిస్తోంది. ట్రైలర్ లో ఆమె స్క్రీన్ ప్రెజెన్స్ చాలా బాగుంది. అన్ని రకాల కమర్షియల్ హంగులతో బలమైన ఎమోషన్స్ తో రూపొందిన ఈ చిత్రం డిసెంబర్ 25న క్రిస్మస్ కానుకగా థియేటర్స్ లో విడుదల కానుంది. మరి ఈ సినిమాతో రోషన్ హీరోగా గుర్తింపు తెచ్చుకుంటాడా లేదా అనేది చూడాలి.